హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. ఆల్రెడీ క్లాసెస్ టెట్కి కానీ లాస్ట్ డిఐఎస్సి అండ్ దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి పోస్ట్ చేశాను. ప్రజెంట్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మ్యాక్సిమం మీరు పాసిబుల్ అయినంత వరకు డిఎస్సి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం అని ఎందుకు అంటున్నానంటే చాలామంది ఇప్పుడు లాస్ట్ టెట్ కానీ డిఎస్సి కానీ కొంతమందికి అడ్వాంటేజ్ ఉంది, కొంతమందికి డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళైతే జాబ్స్ వెళ్ళిపోయారండి. సో వాళ్ళు కాకుండా డిసడ్వాంటేజ్ ఎవరికంటే ఇప్పుడు మనము సమయం తక్కువగా ఉండడం వల్లనో లేదా సరైన మనకు ఒక మోటివేట్ అంటే మనకు సబ్జెక్ట్ వైజ్గా క్లారిటీ అనేది లేకపోవడం వల్లనో సో ఇలాంటి సమ్ రీజన్స్ వల్ల మనకు 2 మార్క్స్లో కానీ లేకుంటే 10 మార్క్స్ డిఫరెన్స్తో కానీ జాబ్ అనేది మనకు పోగొట్టుకోవడానికి అయితే చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు, గతం. సో ప్రెసెంట్ ఏంటంటే మనకు ఫిబ్రవరిలో కానీ లేకుంటే జనవరిలో కానీ నోటిఫికేషన్ డిఎస్కి సంబంధించింది వస్తుంది అంటున్నారు. సో ఏదైతే ఏముందని మనకు నోటిఫికేషన్ రాకముందే మన ప్లానింగ్స్ ఏంటి, ఫస్ట్ మెయిన్ సిలబస్ అనేది చేంజ్ చేస్తారన్నారు. సో ఇంటర్మీడియట్ సిలబస్ అనేది మనం ఇప్పుడు సోషల్ గురించి మాట్లాడుకుందామండి. 10th క్లాస్ న్యూ సిలబస్ యాడ్ చేస్తారు, అది మన రీసెంట్గా రాసిన టెట్కి. అండ్ ఇంకొకటి టెట్ ఎగ్జామ్లో మనం రీసెంట్గా 2 days బ్యాక్ రాసాం కదా. సో ఈ 3 days 4 days బ్యాక్ మనం రాసిన ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అందులో మనకు వచ్చే క్వశ్చన్ పేపర్ని ఒకసారి రివిజన్ చేసుకుంటే అక్కడ ఉండే క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడు, నెక్స్ట్ డిఎస్లో కూడా అంతకు మించి ఇస్తాడనేది ఒకటి మైండ్లో ఉంచుకోండి. అది ఏంటంటే ఎందుకంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి కాస్త డిఫికల్ట్గా ఉంటేనే మన ప్రిపరేషన్ అనేది ఇంకా బాగుంటుంది. సో లిబరల్గా ఇస్తే ఏముందిలే క్వశ్చన్స్ అనేవి లిబరల్గా వస్తాయి కదా అనేసి ఆ థాట్లో ఉండిపోతాం. బట్ అలా కాకుండా సో అప్లికేషన్ టైప్స్లో మనకు క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైన్ టు లైన్ చదివితేనే అండి, ఇక్కడ లైన్ టు లైన్ చదివి ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, సో బ్లైండ్గా మనం ఆన్సర్స్ కాకుండా కాస్త థింక్ చేసి సైకాలజీ కానివ్వండి లేకుంటే పిఐ కానివ్వండి, నెక్స్ట్ మన కంటెంట్ కానివ్వండి, కంటెంట్ నుండి చాలా డిఫికల్ట్గా ఇచ్చారు ఈ టెట్ ఎగ్జామ్లో. ఇవన్నీ మనము అన్ని చేసుకుంటూ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ మీద మనకు కాస్త గ్రిప్ వస్తుంది. అండ్ లాంగ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు. ప్రజెంట్ కొత్తగా ఎవరైతే టెట్ కానీ డిఎస్సి కానీ అప్లై చేసి రాస్తారో సో వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నానండి. మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు ఈ రోజు నుండి మీరు అంటే టెట్ ఎగ్జామ్ మనకు కంప్లీట్ అయింది కదా. సో అక్కడ నుండి మనకి మళ్ళీ రివిజన్ చేయడం కానివ్వండి, కొత్త సబ్జెక్ట్స్ చదవడం కానివ్వండి, మెయిన్గా సిలబస్లో ఏదైనా మార్పులు ఉన్నాయో ఒకసారి చూసుకొని వాటిని చదవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 10th క్లాస్ కొత్తది ఇచ్చారు అంటే ఇంటర్మీడియట్ కూడా ఇచ్చారు, మనం అనుకున్నంత ఈజీ ఏమి ఉండవు అక్కడ. సో సబ్జెక్ట్ అనేది డెప్త్గా చదివితే లైన్ టు లైన్ చదివితేనే సబ్జెక్ట్ ఏంటి, దానిలో ఉండే క్వశ్చన్స్ ఏంటి మనం అక్కడ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అండ్ చాలామంది కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయమంటున్నారు. పాసిబుల్ అయితే చేస్తాను అండి, టైం ఉంటే కూడా చేస్తాను. ఇప్పుడు ఈ 5 days గ్యాప్ అనేది ఎందుకు తీసుకున్నానంటే అనిపిస్తుంది ఈ కొత్త సిలబస్ కదా, సో మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దామా లేకుంటే ఒకసారి నోటిఫికేషన్లో ఇస్తారు కదా సిలబస్, సో దాన్ని బేస్ చేసుకొని చేద్దామనేది కాస్త కన్ఫ్యూజన్లో అయితే ఉన్నానండి. ఏదైతే ఏమి మీకు పాసిబుల్ అయినంత వరకు మెథడ్ కానివ్వండి, కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, నెక్స్ట్ పిఐ లాస్ట్ డిఎస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో పిఐ కానీ సైకాలజీ కానీ ఏదైనా సరే అండి, మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా రెస్పాన్సిబిలిటీ. సో వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. సో మన క్లాసెస్ ఉండే అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే 8th క్లాస్ కానివ్వండి 9th కానివ్వండి మనకు పాసిబుల్ అయినంత వరకు పోస్ట్ చేశాను. అంటే 10th క్లాస్ జాగ్రఫీకి సంబంధించిన అండ్ ఎకనామిక్స్ కూడా 3 chapters 4 chapters అయితే చేశానండి. సో బ్యాలెన్స్డ్గా ఉండేవి కాస్త లేట్ అయినా సరే 1కి 2-3 సార్లు నేను చెక్ చేసుకొని క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇప్పటి నుండి. ఎంత ప్రిపరేషన్ చేస్తే అంత బెటర్ అండి, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది కదా. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అని కాస్త బ్లైండ్గా అయితే ఉండకండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. సో మన క్లాసెస్ అనేవి రెగ్యులర్గా కాకపోయినా కూడా 2-3 days అలా గ్యాప్ ఇస్తూ అయినా సరే నేను పాసిబుల్ అయినంత వరకు క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి.